ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అనే బిజినెస్ని ఏ విధంగా స్టార్ట్ చేశారు, అండ్ దాంతోపాటు శిల్ప గారు కల్పన గారితో ఏ విధంగా కొలాబరేట్ అయ్యారు, కొలాబరేట్ అయిన తర్వాత ఎటువంటి అప్ అండ్ డౌన్స్ చూశారు, ఛాలెంజెస్ ఏంటి, ఎటువంటి స్ట్రాటజీస్ని ఉపయోగించారు, వాళ్ళ ప్రాఫిట్స్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఏంటనే విషయాలు వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే శిల్ప గారు. నమస్తే కల్పన గారు. ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, ఫస్ట్ మీరే దీని గురించి చెప్పాలి. చాలామంది ఉమెన్స్ బిజినెస్లోకి వస్తూ ఉన్నారు, ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఎదుగుతూ ఉన్నారు. ఎన్నో మనం చూస్తూ ఉంటాం అప్ అండ్ డౌన్స్. ఈ ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? ఇది ఐడియా అంటే నేను ఫస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ చేశాను ముందు 3 years. మ్యారేజ్ అప్పుడు మానేశాను. అంటే నాకు డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. మేము ఉండేది వనస్థలిపురం, జాబ్ వచ్చేసి మనకు హైటెక్ సిటీ. అఫ్కోర్స్ ఐటీ జాబ్ అంటే అక్కడే ఉంటుంది మ్యాక్సిమం. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో ఏదో ఒకటి చెయ్యాలి మనము. వన్స్ మనకి ఇన్కమ్ స్టార్ట్ అయింది, మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అంటే అట్లా ఊరికే ఉండాలి, ఖాళీగా కూర్చోలేము. అందుకని ఎక్స్ప్లోర్ చేయాలి అని నాకు మెయిన్ ఫ్రీ టైం దొరికింది ప్రెగ్నెన్సీ టైంలో. అప్పుడు మనకు పెద్ద వర్క్ చేయాల్సింది ఏమి ఉండదు, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటాము. ఏం చేద్దాం, ఫస్ట్ కిడ్స్ స్కూల్ అనుకున్నాను. మన ఈ కిడ్స్ ఈ బచ్పట్ ఫ్రాంచైజ్ తీసుకొని, కాకపోతే ఇన్వెస్ట్మెంట్, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అది. అండ్ మ్యాన్ పవర్ కూడా చాలా కావాలి. ఎవరు ఏ తప్పు చేసినా అది మనకే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది కాదు, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టాం. ఇన్ కేస్ సక్సెస్ అవ్వకపోతే హ్యూజ్ లాస్ కూడా. ఎక్స్పీరియన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది మనకి అనుకుంటాం కానీ ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ నుండి నేను చాలా చూసి, ఈ డ్రెస్సెస్లో కానివ్వండి ఏదైనా అది నాకు నచ్చితేనే నేను వేసుకుంటా, ఆ టైప్ అనమాట. ఇలానే వీడియోస్ చూస్తూ ఉంటే శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవి బాగా చూసేదాన్ని యూట్యూబ్లో. హ్యాండ్లూమ్స్, కోల్కతా హ్యాండ్లూమ్స్, చెన్నై హ్యాండ్లూమ్స్, ఇవన్నీ బాగా చూసేది. సరే ఇదే ఎందుకు స్టార్ట్ చేయొద్దు, చూద్దాము అని హ్యాండ్లూమ్స్ వైపు టర్న్ అయింది ఐడియా. అట్లా టర్న్ అయింది. చాలా అనుకున్నాము, ఇక్కడ టర్న్ అయింది. కానీ ఇమీడియట్గా స్టార్ట్ చేయలేం కదా. బాబు పుట్టాక 5th month or 6th month చలో ఇంకా చూద్దాము, టైం వచ్చింది, ఇంకా చూద్దాము అని నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 50,000. అది అప్పుడు నా దగ్గర ఏం సేవింగ్స్ లేదు. మ్యారేజ్ అయినాక మన దగ్గర ఏముంటుంది, మా హస్బెండ్ దగ్గర తీసుకొని సపోర్ట్ చేశాను, ఇట్లా అనుకుంటున్నా అని. సరే నీ ఇష్టం, పోతే 50,000 పోతాయి, లేదంటే మంచిగా సక్సెస్ఫుల్గా అవుతుంది కదా. సరే నేమ్ ఏంటి, హ్యాండ్లూమ్స్ అంటే ఇండియానే కాబట్టి ఇండియన్ హ్యాండ్లూమ్స్ అని పెడదాము అని పెట్టాం. ఫస్ట్ కొన్ని రోజులు ఓన్లీ హ్యాండ్లూమ్ శారీసే చేసేదాన్ని. వాట్సాప్ గ్రూప్స్ త్రూ స్టార్ట్ అయింది. ఫస్ట్ యాక్చువల్గా మ్యారేజ్ అయిన కొత్తలో నా స్టేటస్ వ్యూవర్షిప్ ఓన్లీ 6 members. మ్యారేజ్ అయిన కొత్తలో 6 మాత్రమే చూసేవాళ్ళు. అందులో మా సిస్టర్స్, మా హస్బెండ్, వాళ్ళ సిస్టర్స్ 2. ఓన్లీ ఫ్యామిలీ. ఇప్పుడు నా వ్యూవర్షిప్ అది చెప్పలేము ఇంకా 3,000, 4,000, 6,000 కూడా వెళ్ళిపోతుంది. వాట్సాప్ సేల్స్ 1 groupతో స్టార్ట్ చేశాను. మా చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ బాగా ఆడుకున్నారు అంటే వాళ్ళు బాగా తీసుకునేవాళ్ళు, మా కజిన్స్. ఓకే, ఇది ఎన్ని రోజులు మన వాళ్ళే తీసుకుంటారు, అది అవ్వదు కదా, బయటకు కూడా వెళ్ళాలి అని. వీడియోస్ మనము కొలాబరేట్ చేయొచ్చు, మనని ఎగ్జిబిట్ చేసుకోవచ్చు, ప్రమోషన్ అని చూశాను. మై స్టైల్ కార్నర్ వాజ్ మై ఫస్ట్ ప్రమోషన్ వీడియో. తను ఈ శారీస్ ఎలా కట్టాలి అది చూపించేది. 3,000 పే చేసి తనకి అలా ప్రమోషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత 3 groups అయ్యాయి ఆ వీడియోతో. 1 group ఫుల్ అయ్యి 2 groups, 3 groups అయిపోయింది. బాగా వచ్చింది సేల్. నెక్స్ట్ కూడా తనకే ఇచ్చాను. ఒక్కరికే ఇస్తే కాదని మళ్ళీ నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళకి, అలా 20 groups అయ్యాయి. 6 స్టార్ట్ అయిన ఆ స్టేటస్ ప్రయాణం కాస్త 6 గ్రూపులు కాస్త ఇప్పుడు 3,000+ అయిపోయింది. 20 groups వాట్సాప్ గ్రూప్ ఫుల్ వ్యూవర్షిప్. అన్ని గ్రూప్స్లో ఫుల్ ఉంటారు. అయింది, శారీస్ బాగా అయింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను చాలా ఎర్న్ చేసిన. నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత కూడా అయ్యింది బిజినెస్. దాని తర్వాత నేను ఒక్కదాన్నే చేయలేక మా యంగర్ సిస్టర్, ఇప్పుడు తను మాస్టర్స్ చేస్తుంది, యూకేలో ఉంది. తను బాగా ఈ టెక్నికల్ వర్క్ ఏంటి, ఎలా నెక్స్ట్ ఎలా వెళ్దాం, మనం వాట్సాప్లోనే కాకుండా సోషల్ మీడియా ఇంకా ఫర్దర్గా వెళ్దాము అని తను ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసింది. ఒక ఇన్స్టాగ్రామ్ చూద్దాము అని. ఒక 10 followers వస్తే గొప్ప. ఇవాళ ఒకరికి ఫాలోవర్ పెరిగారు. 100కి అదొక రీచ్, 1000కి ఇంకొక రీచ్. నేను అరౌండ్ 9,000 అక్కడి వరకు రీచ్ అయ్యాం.
తను చాలా టెక్నికల్గా తను బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా తను చేసేది, బాగా చేసేది అనమాట. తను అయిన తర్వాత 10,000 వరకు ఫస్ట్ మైల్ స్టోన్ అది. ఓకే, ఇన్స్టాగ్రామ్ 10,000 రీచ్ అయింది. ఓకే, బాగా రీచ్ అయింది అనుకున్నాం. 25,000, 50,000కి కొంచెం 45,000 వరకు వచ్చి 50,000 దగ్గర కొంచెం ఆగిపోయింది. దాని తర్వాత అసలు అల్గారిథం ఏంటి అంతా చూసిన తర్వాత బూస్టింగ్ అది ఆ ప్రాసెస్లో 50 క్రాస్ అయ్యి 95 వరకు తెచ్చాం దాన్ని. ఓన్లీ శారీస్, అప్పుడు డ్రెస్సెస్ ఎక్కడనో ఒక దగ్గర 10 శారీస్ ఉండే ఒక డ్రెస్ ఉండేది అంతే, ఎక్కువ కాకుండా. అప్పుడు 95 ఉన్నప్పుడు నేను ఇంకా మా సిస్టర్ యూకేకి వెళ్ళిపోయింది. ఇంకా నా ఒక్కదాని వల్ల కాదు, ఐ వాంట్ సంబడి సపోర్ట్, ఒకరికొకరు షేర్ చేసుకోవాలి, ఐడియాస్ కానీ హెల్ప్ కానీ ఏదైనా షేర్ చేసుకోవాలి అని నేను వెతుకుతూ ఉన్నాను. ఒక 3-4 మెంబర్స్ మైండ్లో ఉన్నారు. మన కమ్యూనికేషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎక్కడనో యూఎస్లో ఇచ్చే వాళ్ళకి, అవుట్ ఆఫ్ స్టేట్ ఇచ్చే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కరెక్ట్ కమ్యూనికేట్ చేయలేరు, నేను కమ్యూనికేట్ చేయలేను, డిస్టర్బెన్స్ అవుతుంది. ఇలానే చూస్తున్నప్పుడు మీ వీడియో చూశాను, మీ ఇంటర్వ్యూ చూశాను కల్పనతో. ఓకే, అక్కడ రీసెర్చింగ్ బాగా చేస్తా. అక్కడ చూసాను నేను. అంటే నేను తనని ఫస్ట్ నుంచి ఫాలో అవుతా. ఇలా అనిల్ గారు అయినప్పుడు చాలా అంటే హార్డ్ వర్కర్, ఉమెన్ అన్నప్పుడు అట్లా హార్డ్ వర్కర్, స్ట్రాంగ్గా ఉండాలి, మనం చెయ్యలేను అన్న వాళ్ళకి మనం చేసి చూపెట్టాలి అనే మెంటాలిటీ. హార్డ్ వర్క్ చేస్తుంది తను కూడా. నాకు అప్పటి వరకు తనకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది తెలియదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. చూశాను ఇట్లా, నేను బుటిక్ ట్రై చేశాను, ఒక 2-3 అప్రోచ్ అయ్యాను, కానీ నాకు ఇంకా ఏం రిప్లై రాలేదు అని. అది చూసిన నెక్స్ట్ డే మార్నింగే కాల్ చేసిన, 9 o'clock నెక్స్ట్ డే మార్నింగే కాల్ చేశాను. నేను చూసుకొని చెప్తాను అని చెప్పింది. అంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్స్ అవన్నీ పంపించేశాను. చూసి ఈవినింగ్ అట్లా ఓకే చెప్పింది. అయితే మేము అప్పుడు కూడా శారీసే చేసాం. కొన్ని రోజులు సక్సెస్ అయింది. తర్వాత తను ఊరికి వెళ్ళడం రావడము కొంచెం డిస్టర్బెన్స్ అయింది. తర్వాత మళ్ళీ చాలా డౌన్ఫాల్. 95K ఉన్నది 90K పడిపోయింది. 5,000 ఫాలోవర్స్ తగ్గిపోయారు. ఇంకా టెన్షన్, మనకు ఉన్నదానికి పెరగకుండా ఇంకా తగ్గితే చాలా టెన్షన్ స్టార్ట్ అయింది. డిసప్పాయింట్మెంట్, ఎక్కడన్నా ఒక దగ్గర స్ట్రెస్ లెవెల్ బాగా ఇంక్రీజ్ అయ్యింది. చూద్దాము ఇంకేం చేద్దాము అనుకున్నాం కిడ్స్ వేరా లేదంటే కుర్తీ సెట్సా, ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ మాకు తెలీదు. శారీస్ అంటే చూసాము, ఇది తెలీదు. ఇది బ్యాక్గ్రౌండ్ వర్క్ బాగా చేశాను. వన్ ఫైన్ డే ఆఫ్టర్ 3 months నేనే కాల్ చేసి మ్యానుఫ్యాక్చర్ దొరికారు, స్టార్ట్ చేద్దాం అని మాట్లాడారు. నేను కాల్ చేసిన, ఓకే చేద్దాము అన్నది. మా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కుర్తీ సెట్లో 76,000. ఎప్పుడైతే కల్పన గారు మీకు యాడ్ అయ్యారు అప్పుడు 76,000. దానికన్నా ముందు ఫస్ట్ మీరు పెట్టింది 50,000, 50,000. అది బాగా వర్కౌట్ అయింది. అది కూడా ఓకే, నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు. దాంతో కూడా డౌన్ఫాల్ చూశాను. డౌన్ఫాల్ అంటే మనం ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్కి కొంతమంది ఏంటంటే చాలా ఎక్కువ అమౌంట్ అడిగేశారు, కానీ దాని తగ్గట్టు అవుట్పుట్ రాలేదు. దానివల్ల లాస్ అయ్యారు, రిగ్రెట్ ఏడ్చిన రోజు. ఇప్పుడు ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయండి? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అడగండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఇప్పుడు ప్రాఫిట్స్ ఏంటి? 30 lakhs టర్న్ ఓవర్ అవుతుంది షా పర్ మంత్. ఈ 2 months. ఇంకా ఇప్పుడు పెరుగుతుంది, మాకు సీజన్ కాబట్టి. వీక్లీ 3 times తెచ్చిన స్టాక్ సరిపోవట్లేదు, 4 times తెచ్చిన స్టాక్ సరిపోవట్లేదు. మేము స్టాక్ తెచ్చినప్పుడు వీడియో పెడతాం, మరి నెక్స్ట్ డే స్టోర్కి వచ్చి స్టాక్ తెచ్చినామంటున్నారు, స్టాక్ లేదు అంటే వెళ్ళిపోతున్నాయి. స్టాక్ ఉండట్లేదు. మ్యాన్ పవర్ కూడా సరిపోవట్లేదా? అంటే ఇప్పుడు స్టాక్ సంబంధించి కావచ్చు. మ్యాన్ పవర్ ఓకే, అంటే అన్ని మేమే చేసుకుంటున్నాం. ఇప్పుడు మేము మ్యాన్ పవర్ పెంచి వాళ్ళకి శాలరీస్ అంటే మేము ఇక్కడ ప్రైసెస్ పెంచాల్సి వస్తుంది. అలా వద్దు. మనకు అంతే కదా, మనం ఒకటి పెడుతున్నాం అంటే ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుంది, మనకు బ్యాలెన్స్ అవుతుంది. సో మేము అది వద్దు, వీలైనంత వరకు చేసుకుందాం, మనమే చేసుకుందాము అని. మీరు పెట్టిన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ తోనే నడుపుతున్నారు. ఆ 76,000 మళ్ళీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం లేదు. ఆ 76,000 ఆ ప్రాఫిట్స్ నే దీంట్లో పెడుతున్నారు. అదే ఇప్పుడు మీకు 30 lakhs టర్న్ ఓవర్ వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.